నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఎప్పుడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తిందో చలో పంచదార్ల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వారు ఏకంగా టీడీపీ జనసేన ఎమ్మెల్యేల మీదే ఆరోపణ చేశారు. వెంటనే 24 గంటలు గడవక ముందే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత అక్రమ మైనింగ్పై స్పందించారు. అక్రమ మైనింగ్పై ఉక్కు పాదం మోపాలని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. పంచదార్ల పవిత్ర క్షేత్రం ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలన్నారు పవన్. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ప్రతిపక్షం గొంతెత్తడం, మాట్లాడటం, ఫైట్ చేయడం, వెంటనే అధికార పార్టీకి చెందినటువంటి డిప్యూటీ సీఎం విచారణ చేయాలని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రెవెన్యూ శాఖకి ఇవ్వటం. ఇక మరొక అంశం చూస్తే నీట్ ప్రశ్నాపత్రం లీక్. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. ఢిల్లీ వేదికగా పలు రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం వారు ఢిల్లీ వేదికగా కదం తొక్కారు. అనేక రకాల సంఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటా ఉన్నాయి. విద్యార్థుల మీద పోలీసులు లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. పోలీసులపై విద్యార్థులు రాళ్ళు రుగుతూ ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. ఈ అంశం మీద మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కొన్ని కామెంట్ చేశారు. ప్రశ్నించే గొంతు ఏమైందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నీట్ ప్రశ్నపత్రం మీద ఇంత జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఇన్ని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి పలు రాష్ట్రాల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఎవరు ఎందుకు స్పందించట్లేదు? ప్రశ్నించే గొంతు ఏమైంది? స్పందించరా విద్యార్థుల భవిష్యత్తు మీద అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన కామెంట్ సంచలనంగా మరి. ఇక మరొక అంశం చూస్తే ఛార్జ్ షీట్లో సిఐడి చేసిన ఆరోపణలను ముంబై సినీ నటి జత్వానీ ఖండించింది. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారణమంది. ఎందుకంటే సిఐడి ఇస్తున్నటువంటి నివేదికలు వాటికి సంబంధించి జత్వానీ గొంతు విప్పుతూ ఉన్నారు. తమపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారన్నారు జత్వానీ. జత్వానీదే తప్పైతే మరి సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ అధికారుల భవిష్యత్తు ఏంటి? లేదు జత్వానీది ఒప్పు అయితే మరి సిఐడి ఎందుకు విచారణలో ఈ విధమైనటువంటి నివేదికలు ఇస్తుంది? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులు అనేక కేసులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ప్రశ్నించేది ఎవరు? రైట్. ఇక